మాకు దూరమాయనని మాధవన్న మాకు దూరమాయనని మానవ హక్కులు రోధిస్తున్నాయి. మాధవన్న మాకు దూరమాయనని మానవ హక్కులు రోధిస్తున్నాయి. పోరాట యోధుని అండ కోరుతూ గుండెలు బాదుక ఏడుస్తున్నాయి. మాధవన్న మాకు దూరమాయనని మానవ హక్కులు రోధిస్తున్నాయి. ఎత్తుకున్న ఎర్ర జెండాతో హత్తుకున్న మీ గుండెలు చూసి ఎత్తుకున్న ఎర్ర జెండాతో హత్తుకున్న మీ గుండెలు చప్పుడు ఎప్పుడు మాతో ఉండాలని ఆశపడ్డ మీ ఆప్తులందరూ ఎత్తుకున్న ఎర్ర జెండాతో హత్తుకున్న మీ గుండె చప్పుడు ఎప్పుడు మాతో ఉండాలని ఆశపడ్డ మీ ఆప్తులందరూ కన్నీటిలో నా తడుస్తున్నారు. మానవన్న మాకు దూరమాయనని మానవ హక్కులు బోధిస్తున్నాయి. నిజ నిర్ధారణ కమిటీలకు పెద్ద దిక్కే లేకుండా పాయే. నిజ నిర్ధారణ కమిటీలకు పెద్ద దిక్కు లేకుండా పాయే. ఎర్ర జెండ ఊరేగింపులలో అడుగులేసే ధీమానే పాయే. ఎర్ర జెండ ఊరేగింపులలో అడుగులేసే ధీమానే పాయే. మా ఎత్తిన పిడికిలిలోన సత్తువంతా కరిగిపాయే. మా ఎత్తిన పిడికిళ్ళలోన సత్తువంతా కరిగిపాయే. మాధవన్న మాకు దూరమాయనని మానవ హక్కులు రోధిస్తున్నాయి. మా కంటి పాపలో నిలుపుకుంటాము మాధవన్న. మా కంటి పాపలో నిలుపుకుంటామే ఓ మాధవన్న. నీ ముచ్చట్లతోనే అగ్గిరా చేస్తావే ఓ మాధవన్న. నీ ముచ్చట్లతోనే అగ్గిరా చేస్తావే ఓ మాధవన్న. అమర్ రహే మాధవన్న. జిల్లా లోపల ప్రజాస్వామికవాదులకు ప్రగతిశీలవాదులందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ప్రముఖ అడ్వకేట్, అదేవిధంగా మానవ హక్కులవాది గుర్రపాటి మాధవరావు గారి మృతి నిజంగా కూడా చాలా బాధాకరం. ఇవాళ నిజామాబాద్ జిల్లా లోపల ప్రజా ఉద్యమాల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఎంతోమందికి ఇదొక ఆశనిపాతంలాగా, ఒక పెద్ద అడ్డంకిలాగా ఇవాళ వీరి మరణం అన్నది నిజంగా కూడా ఎంతో ముందుకు వెళ్లాల్సినటువంటి నిజామాబాద్ జిల్లా ప్రగతిశీల చరిత్రకు ఒక పెద్ద బ్రేక్ పడ్డదని అనుకోవాలి. వారు లేని లోటు నిజంగా కూడా ఎవరు పూడ్చలేనిది. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి అనేక ప్రజా సంఘాలపై పెట్టిన అక్రమ కేసులు కానీ అనేక రకాలైనటువంటి ఒత్తిడులు ఎన్నో వచ్చినా కూడా వారెక్కడా కూడా బెండ్ కాకుండా వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడి వీళ్ళకు న్యాయం ఇప్పించినటువంటి ఎంతోమంది బలహీన వర్గాల పక్షాన గొంతుకగా నిలబడినటువంటి వ్యక్తి. దశాబ్దాల తరబడి దాదాపు 50 ఏళ్ళకు పైగానే వారి వరకు నేనే వింటున్నాను. ఇంకా చాలా వరకు కూడా వాళ్ళు చేసి ఉన్నారు. ఇప్పటికి కూడా అనేక పుస్తకాలు రాశారు మానవ హక్కుల మీద. చైనా విప్లవం నుంచి మానవ హక్కుల, అంతర్జాతీయ మానవ హక్కుల సిద్ధాంతాల దాకా కూడా తెలుగులోకి తీసుకురావడము, దాన్ని చాలా బహుళ వ్యాప్తి చేయడంలో ముందున్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉద్యమాలు కానీ ప్రగతిశీల ఉద్యమాలకు కూడా వారు ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి ఒక బలమైన గొంతుకగా నిజామాబాద్ భాగస్వామ్యాన్ని పెంచడంలో కూడా వారు కృషి చేసిండ్రు. ఇది నిజంగా కూడా వారికి నిండు మనసుతో ఘనంగా తెలంగాణ జాగృతి పక్షాన వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇది నిజంగా కూడా కోలుకోలేని దెబ్బ. తెలంగాణ జాగృతి పక్షాన కవిత గారి పక్షాన కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కవిత గారు రేపు నిజామాబాద్ రానున్నారు కాబట్టి వారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్ళి వారికి వచ్చారు. తన మరణానంతరం కూడా తన శరీరాన్ని వైద్య విద్యార్థులకు, వైద్య విద్యకు, అదేవిధంగా వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు అంకితం చేయాలన్న, ఒక మానవాళికి మంచి చేయాలన్న ఉద్దేశంతో వారు శరీరాన్ని కూడా డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. రేపు దాన్ని డొనేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా కూడా అంటే వారు బతికున్న రోజులు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా సమాజం గురించి, సమాజ హితం గురించి, తన చుట్టూ ఉన్నటువంటి అందరి గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. శరీరదానాన్ని, నేత్రదానాన్ని చేసినందుకు కూడా వారికి తెలంగాణ జాగృతి నుంచి నిండు మనసుతో నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జోహార్ మాధవన్న, జోహార్ మాధవన్న. అందరితో సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, అందరినీ
న్యాయవాదితో కలగలిసి ఉండడం కావచ్చు. ముఖ్యంగా ఎట్లయితే చట్టాలపై సీనియర్ న్యాయవాదులు ఉంటూ ప్రతి ఒక్క చట్టాల గురించి ఇటు జూనియర్లకు సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అలాంటి చట్టాలపై అవగాహన కల్పిస్తూ ముఖ్యమైన కేసులు కూడా ఇటు జూనియర్స్కి అందించేవాడు. ఇవాళ వ్యక్తిగతంగా కూడా నాకు చాలా దగ్గర, చాలా ప్రేమగా నన్ను పిలిచేవాడు. మా ఐడియాలజికల్గా వేరు ఉన్నప్పటికీ మా నుంచి సత్సంబా నుండి మమ్మల్ని ఒక ఉద్యమం ఏదైతే ఉద్యమ స్ఫూర్తిగా పనిచేస్తారో ఆ విధంగా న్యాయవాదుల వృత్తిలో ఉండి వాళ్ళ న్యాయవాద సమాజం కోసం న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సేవలు ఇవాళ గుర్తించడం జరిగింది. ఆయన లేని లోటు ఇవాళ నిజామాబాద్ జిల్లా కోర్టులో కావచ్చు, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ న్యాయవాద సమాజంలో ఆయన సేవలు లేని లోటు ఇవాళ ప్రత్యక్షంగా కనబడుతుంది. ఇది చాలా బాధాకరం. ఆయన యొక్క లేని లోటు మా నిజామాబాద్ భారతదేశం మరీ ముఖ్యంగా మేము చాలా బాధలు ఉన్నాం. ఇప్పటికీ ఆయన యొక్క ఆత్మకు శాంతి కలని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముగిస్తాం. ఒక ఉద్యమకారుడిగానే గడిపారు. అనేక పుస్తకాలను తెలుగులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచనాపరులు, గొప్ప మేధావి. అనేక పుస్తకాలను రచించి కూడా ప్రజాస్వామిక హక్కుల పక్షాన, మానవ హక్కుల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి. రాష్ట్ర స్థాయి లోపల జరిగినటువంటి మానవ హక్కుల ఉద్యమాల చరిత్రలో కూడా ఒక సువర్ణాధ్యాయం లిఖించుకోదగ్గ వ్యక్తి మన నిజామాబాద్ నుంచి ఉండడం అన్నది మా అందరికీ కూడా గర్వకారణం. వారి పేరు వింటూ కూడా పెరిగిన వాళ్ళము. మా తండ్రి రంగు ప్రభాకర్ గారితో వీరు కలిసి పనిచేశారు లెఫ్ట్ ఉద్యమాల లోపల. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత కూడా అదేవిధంగా ప్రజాస్వామిక హక్కుల జరిగినటువంటి అనేక ఉద్యమాలు ఇంతకుముందు అన్న మురళి చెప్తా ఉన్నారు. మేము పౌర హక్కుల విషయంలో కానీ, ప్రజా సంఘాల సమస్యల విషయంలో కానీ, బలహీన వర్గాల సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర పౌర హక్కుల సంఘానికి జాయింట్ సెక్రటరీగా పనిచేసిన కామ్రేడ్ మాధవ్ ఈరోజు ఉదయం మన నుంచి దూరం కావడం జరిగింది. ఇది ప్రజా ఉద్యమాలకు, ప్రజలకు, కార్మిక వర్గానికి, శ్రామిక లోకానికి ఎంతో తీవ్రమైన నష్టం. చాలా ఇవాళ ఒక ఆప్తుని, అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక మనిషిని కోల్పోయింది అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఏ కార్మికుడికైనా ఒక చట్టం ప్రకారం నష్టం జరుగుతుంది అన్నప్పుడు దాన్ని ప్రశ్నించండి అనే ఒక గొంతుక కామ్రేడ్ మాధవ్ ఎందరో మందికి, వేలాది మందికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ కామ్రేడు ఈరోజు మన నుంచి దూరం కావడం అనేది చాలా బాధాకరం. తను కార్మిక చట్టాలు అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అట్లాగే జాతీయ కాంగ్రెస్లో జాతీయత లేదు అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అట్లాగే చైనా విప్లవానికి సంబంధించిన పుస్తకాన్ని తను రాయడము, తెలుగులో అనువదించడం జరిగింది. అట్లా ఒక ధైర్యాన్నిచ్చి చారిత్రక అవసరాలు, చారిత్రక సత్యాలు ఏంటిది అనే దాన్ని ఎన్నో పుస్తకాలను తీసుకురావడం జరిగింది. ఈరోజు తను ఇక్కడ రైతాంగ సమస్యల మీద కూడా, రైతులు ఎట్లా ఫైట్ చేయాలి అనే దాని మీద కూడా తను ఎన్నో ఒక ధైర్యాన్ని ఇచ్చి కేసులను చేయడం జరిగింది. ఆ కామ్రేడ్ని ఇలా కోల్పోవడం అనేది బాధాకరం. ఆ కామ్రేడ్కు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ నుంచి విప్లవ జోహార్లను తెలియజేస్తుంది. రేపు అంటే ఈరోజు తన కుటుంబంలో బంధువులు, స్నేహితులు, మిత్రులు అందరూ తన సహచరులు రావడానికి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది బాడీ. రేపు ఉదయం 9 గంటలకి ఇక్కడ నుంచి పార్టీ కార్యాలయం నీలం రామచంద్రయ్య గారి భవన్లో కోటిగల్లీలో అక్కడి నుంచి ఉండి ఒక 2 గంటల తర్వాత 11 గంటలకు అక్కడి నుంచి బాడీని తీసుకెళ్ళి మన గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీకి అనేది ఇవ్వడం జరుగుతుంది. అది విద్యార్థుల పరిశోధనకు, మెడికల్ విద్యార్థుల పరిశోధన కొరకనే ఆ బాడీని అక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్లకు ఆ కంటిని, కళ్ళను, 2 కళ్ళను కూడా ఈరోజు
ఆశ్చర్యానికి గురిచేసింది ఈ వార్త. మాకే కాకుండా పేద ప్రజలకి ఎన్నో సేవలు అందించి ప్రతి ఒక్కరికి కూడా ఆప్యాయతతో పలకరించి వారి యొక్క సేవా కార్యక్రమాన్ని అందించేవారు. ఈరోజు పేదలకి ఆయన లేని లోటు చాలా కనబడుతుంది. అదేవిధంగా వారు చనిపోయిన తర్వాత వారి యొక్క కళ్ళని ఇంకొకరికి దానం చేయడం ఒకటి గొప్ప విషయము. అదేవిధంగా మెడికల్ కాలేజ్ విద్యార్థుల కోసము చదువుకోవడానికి సార్ యొక్క బాడీని ఇవ్వడము గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా సార్ యొక్క పరిచయము ఎప్పుడు పట్టుకరించినా ఏంటమ్మా చెప్పు అనేవాళ్ళు. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. నేను మా మిస్సెస్ నేను నిజామాబాద్ దాటాను, తెలియగానే వెనుకకి రావడం జరిగింది. వారి యొక్క అన్నవాళ్ళు బాగా పరిచయం, శిరీష గారు కానీ శశి గారు కానీ చెప్పగానే వెనుకకి రావడం జరిగింది. నాకు గంగులన్న కూడా, గౌతమ్ కూడా, అహ్మద్ గారు కూడా బాగా పరిచయము. ఇలా చెప్పగానే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. పౌరకుల సంఘము నేతగా రాష్ట్ర నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియని వ్యక్తి ఉండరు. ఈరోజు ఉదయం 7 గంటలకు తన వైద్యం పొందుతూ చనిపోయారు. తాను పౌరకుల నేతగా కాకుండా ఒక మార్క్సిస్టు మేధావిగా, సివిల్ క్రిమినల్ లాలో నేర్పరిగా తను ప్రజలకు అనేక రకాల సేవలు అందించారు. ఒక విధంగా మాధవన్నని పోలీసులే సందర్భంగా ముట్టుకోవడానికి కూడా వెనుక ముందు చేయడానికి ప్రయత్నించేవారు. ఎందుకంటే పౌరకుల సంఘ నాయకులు అనేక మందిని అరెస్ట్ చేసి కేసులలో పెట్టినా మాధవన్నతోని పెట్టుకోవద్దు అనేటటువంటిది ఒక కాన్సెప్టు రాజ్యం దృష్టిలో ఉండేది. తాను నిరంతరము పుస్తకాలు చదవడంలో, రాయడంలో, చెప్పడంలో ముందు భాగం ఉండేవారు. బహుశా నాకు 87-88 ప్రాంతంలో నాకు మాధవన్ ఇంటికి నేను వెళ్ళడం నాకు తెలుసు. నేను తన దగ్గరికి వెళ్ళి తాకట్టులో భారతదేశం పుస్తకాన్ని తీసుకెళ్ళి తన్మల నాగిరెడ్డి గారు రాసింది చదివాను. అప్పటి నుండి తన పరిచయము. మేము పీడిఎస్లో తిరుగుతున్న కాలంలో ఝాన్సీ నెహ్రూ హాస్పిటల్ పక్కనే ఇల్లు ఉన్నప్పుడు రెగ్యులర్గా అక్కడ మాకు డొక్కు సైకిల్ ఉంటుండే తిరగడానికి. దాన్ని పట్టుకొని ఎటుపోయినా అక్కడ పెట్టేసి అటు నందిపేట కానీ ఇటు కామారెడ్డి వైపు కానీ లేదంటే ఏదైనా ఊరికి పోయేటప్పుడు అక్కడ వేసి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. తనతోని దాదాపు అనేక రాత్రులు ఇంట్లో చర్చలు జరుగుతుంటుండే. రకరకాల న్యాయవాదులు కానీ ఇతర నాయకులు కానీ వస్తూ ఉంటుండే. ఆ టైంలో రాత్రి 11-12 గంటల వరకు షారాన్ హోటల్కి వెళ్ళి టీ తీసుకొచ్చింది. ఎవరు చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళు టీ తీసుకురావడం, స్నాక్ తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో తను కూడా టీ పెడుతుండే. టైంకు తినాలనుకున్నప్పుడు వంట చేసుకోవడం, తినడం కూడా జరుగుతూ ఉంటుండే. అంటే తనకు చదవడం అనేటటువంటివి మేము కోర్టులో కూడా రెగ్యులర్ చూస్తుంటాం. చదువుతూనే నోట్స్ రాసుకోవడం అనేటటువంటిది ఒక మంచి అలవాటే కాదు, ఒక గొప్ప ఒక పద్ధతి అనేటటువంటిది. అది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతిని తను అనుసరిస్తూ వచ్చాడు. అనేక పుస్తకాలు కూడా అనువాదం చేశారు, వ్యాసాలు రాశారు. తను తెలుగు, ఇంగ్లీషులో మంచి పట్టున్నటువంటి మాధవన్న హిందీ కూడా బాగానే నేర్చుకున్నాడు కూడా. తను వాస్తవంగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో జడ్జిలు కూడా తను వాదన చేస్తున్నా లేకపోతే ఒక విషయం చెప్తున్నా జాగ్రత్తగా వినేవాళ్ళు. నాకు తెలిసి అఖ్తర్ అన్సారీ, ఎడ్ల నరసింహరావు తర్వాత జడ్జీలు
వినడానికి కానీ లేకపోతే కొంత ఇన్కమ్ చేస్తే ఇంకేమైనా మాట్లాడతాడేమో అని భయపడేవారేటటువంటి పరిస్థితి కూడా తన నుంచి నేను అడ్వకేట్ జడ్జీలను గమనించినప్పుడు చూసినాను. అంటే అంత పట్టుతోనే తను ఏదైనా వాదన చేసేవారు. తను అదే క్రమంలో తన కేసుకు సంబంధించినటువంటి అనుకూల వాతావరణాన్ని లేకపోతే తనకు కావాల్సిన ప్రశ్నలు ఎట్లా రాబట్టుకోవాలి, జవాబు ఎట్లా రాబట్టుకోవాలి అనే విషయంలో చాలా స్పష్టంగానే నిదానంగా తను క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా లేకపోతే ఇంకోటి జరిగింది. హక్కుల సంఘంలో కూడా దాదాపుగా పౌర హక్కుల సంఘంలో 96 వరకు పనిచేస్తూ వచ్చారు. బాలగోపాల్ గారు వీళ్ళందరూ కలిసి బాలగోపాల్ గారు ఇతర పౌర హక్కుల సంఘం నేతలు బుర్ర రాములు తదితరులు కొంత రాజ్యాంశ విషయంలో విభేదించి బయటకు వచ్చినప్పుడు కూడా తను కూడా వచ్చాడు. దాని తర్వాత నిజామాబాద్ జిల్లాలో పౌర హక్కుల సంఘాన్ని చూడాలని చెప్పి వచ్చినప్పుడు ఎవరు లేరు, నలుగురితో ఏం సమావేశాలు చెప్తామంటే మరి అట్లా కాదు, మీరు ఎంతమంది ఉంటే అంతమంది ఫస్ట్ సమావేశాలు జరపండి, కార్యక్రమాలు చేయండి, అదే ముందుకు పోతుంది అని చెప్పి తాను చెప్పిన దాని ప్రకారమే మేము ముందుకు పోయాం. భయపడ్డాం అసలు ఎట్లా నడపాలి మాధవన్న లేకుండా. తర్వాత మాధవన్న పౌర హక్కుల సంఘంలోకి నుంచి మానవ హక్కుల వేదికకి వెళ్ళారు. మేము పౌర హక్కుల సంఘంలో ఉన్నాం. ఆ పద్ధతిలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘంలో పనిచేశారు. మానవ హక్కుల వేదిక పోయినాక ఆ సంఘాన్ని మీదేసుకొని తన రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేస్తూ వచ్చారు. అలా నిబంధనల ప్రకారం కొంత పీరియడ్ ఉండాలి, కనుక కొంత పీరియడ్ ఉండి పౌర హక్కుల సంఘం మానవ హక్కుల వేదికలు కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు కూడా రాష్ట్రం ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో తను ఒకడు. ఒక విధంగా బాలగోపాల్ చనిపోయిన తర్వాత మానవ హక్కుల వేదికను ఎట్లా తీసుకెళ్ళాలి ముందుకు అనేటటువంటి పరిస్థితి నుంచి కూడా తను మానవ హక్కుల వేదికను నిలబెట్టే దాంట్లో తనకు కీలక పాత్ర ఉంది అనేటటువంటిది నాకు తెలిసినటువంటిది. ఈరోజు నేను తనతో కలుసుకొని పౌర హక్కుల సంఘం ఫ్యాక్ట్ ఫైండింగ్ కూడా చేశాను. బహుశా నాకు తెలిసి లక్కోర్ దగ్గర జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ తనతో కలిసిపోయాడు. బహుశా అదే కావచ్చు, లేకపోతే ఇంకోట ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వ్యక్తుల తరఫున ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కేసు వేసి ఆ కేసులో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీర్పు తీసుకున్న దాంట్లో దాదాపు దేశంలోనే మొదటి కేసు అని నాకు తెలుసు. ఎందుకంటే పౌర హక్కుల సంఘంలో నేను దాదాపు 90 నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నాను ఇప్పటిదాకా. అంటే ఈ చరిత్ర కాలంలో ఇప్పుడు కూడా అట్లాంటి కేసు ఎవరు మేము వేయలేదు. ఎన్కౌంటర్లు ప్రభుత్వమే హత్య అని చెప్పి కేసులు వేసి ఒక చారిత్రకమైనటువంటి కేసులో తీర్పు తీసుకున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టులో. కానీ ఈ టైప్ ఆఫ్ కేసు దేశంలో ఎవరు వేయలేదు. తను ఒక్కడేసి 3కి ₹1,00,000 చొప్పున నష్టపరిహారం మంజూరు చేయించి ఇప్పించినటువంటి చరిత్ర ఒక గ్రేట్ జడ్జ్మెంట్స్ అనేటటువంటిది మనం దాన్ని చూడాలి. అంటే ఒక భిన్న కోణంలో ఆలోచించేటటువంటి టైప్లో ఉండేటటువంటి ఆలోచన విధానం అనేటటువంటి మాధవన్న అంటుండేది. తను ఎప్పుడు కూడా ఆవేశపడడం అనేటటువంటి నేను నాకున్నటువంటి పరిచయ కాలంలో ఏనాడు కూడా చూడలేదు. నిదానంగా ఆలోచించడం అనేటటువంటిదే తన నుంచి నేను చూసినటువంటిది. అదే క్రమంలో తను పుస్తకాలు కూడా రాయడానికి చాలా ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే ఈ ప్రజెంటేషన్ సొసైటీకి ఒక కమ్యూనిస్ట్ ఇంటలెక్చువాలిటీ లేకపోతే ఈ సాహిత్యాన్ని పరిచయం చేయడం, గ్రంథస్థం చేయడం, దాన్ని ముందు పెట్టడంలో తన పాత్ర తను పోషించడం అనే దాంట్లో ఇక్కడ కూడా సందేహపడాల్సిన వస్తుంది. తన పాత్ర పోషించారు, ఈ సమాజంలో తన పాత్ర పోషించారు. తన కమ్యూనిస్టు పార్టీలో కూడా వివిధ రకాలుగా ఎంఎల్ పార్టీ రాజకీయాల్లో వివిధ దశల్లో వివిధ తన పాత్రను పోషిస్తూ వచ్చారు. అట్లా ప్రజలకు సంబంధించినటువంటిది. అంటే కమ్యూనిస్టు పార్టీలలో ఒకే రకంగా ఉండరు ఎవరు కూడా. ఎంఎల్ పార్టీ రాజకీయాల్లో కానీ లేకపోతే కమ్యూనిస్టు ఉద్యమాల్లో కానీ ఎప్పుడు కూడా నేరుగా అందరు ఉండరు. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక పార్టీ రాజకీయాలకు కట్టుబడి ఉన్నా, నేను నేరుగా ఎక్కడ కనిపించం. అట్లాగే మాధవన్న కూడా నేరుగా ఎక్కడ కనిపించరు. మా ఇంటర్నల్ గ్రూప్లలో మా పార్టీలో రకరకాలు కనిపిస్తారు. అంటే ఆ రాజకీయాలను ప్రమోట్ చేసే విషయంలో కానీ లేకపోతే రాజకీయాలను ప్రచారం చేయడంలో కానీ వాటిని ఏ స్థాయిలో తీసుకెళ్లాలో ఆ స్థాయిలో తీసుకెళ్లే విషయంలో మాధవన్న కృషి అమోఘమైనటువంటిది. అట్లా కోర్టులో కానీ బయట కానీ అనేక సందర్భాలు చర్చల్లో కానీ తన యొక్క వాదాన్ని స్పష్టంగా తను తెలియజేసేవారు, దాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేసేవారు. అట్లాంటి మాధవన్న ఈ మత ఉన్మాద రాజకీయాలు విస్తృతంగా ఇవాళ దాడి చేస్తున్న కాలంలో
పీడిత ప్రజల మీద దాడి చేస్తున్న కాలంలో, మరోపక్క రాజ్యం యొక్క హింస ఇవాళ పట్టుకొని ఎక్కడ దొరికితే అక్కడ మాట్లాడిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి దశలో మాధవన్న జీవించి ఉండాల్సినటువంటి పరిస్థితులు తను కోల్పోయినామనేటటువంటిది ఒక గొప్పనైనటువంటి ఒక విప్లవ మేధావి లేదా హక్కుల ఉద్యమ మేధావిని కోల్పోయినామనేటటువంటిది, ఇది ఈ కోల్పోవడం అనేటటువంటిది ఈ రోజు కానీ రేపు కానీ పూడ్చుకునేటటువంటి పరిస్థితి మాత్రం లేవు. అట్లా యొక్క సిద్ధాంతం నేర్పరితనాన్ని లేదా ఆ ఆశయాల్ని ముందు తీసుకెళ్ళడంలో మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ హామీ ఇస్తూ మేము మీకు కృతజ్ఞతలు చేస్తున్నాం. ఇంట్లో అప్రాక్సిమేట్ 19 years నుంచి ఉంటున్నాను. నాకు ఈ రోడ్లో నేను ఎప్పటితో కూడా నాకు అటాచ్మెంట్ లేదండి. ఓన్లీ అన్న వాళ్ళతో మాత్రమే ఉంది. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని. కరోనా ముందు మా పిల్లలు బీటెక్ ఎగ్జామ్స్ 1 minute సార్ లెట్ మీ మా పిల్లల ఎడ్యుకేషన్ గురించి నేను ఒక 1 lakh rupees నేను బ్యాంక్లో లోన్ తీసుకున్నాను. నేను ప్రైవేట్ టీచర్ని సార్. నేను ఒక 6 months వరకు లోన్ కరెక్ట్ పే చేస్తాను. తర్వాత కరోనా వచ్చేసింది. స్కూల్స్ అన్ని బంద్ అయిపోయినాయి. మా సాలరీస్ లేవండి, కానీ బ్యాంక్ అది మాత్రం కంపల్సరీ కట్టాల్సి వచ్చింది. మా పాపను మాధవ్ గారి అమ్మాయి ఉంది కదా ఆదిత్య, వాళ్ళది ట్రైన్స్. అయితే మాటగా మా పాప అందంట, ఎప్పుడో మరి నాకు కూడా ఐడియా లేదు, ఇట్లాగా మమ్మీ బ్యాంక్ లోన్ తీసుకుంది, ఇట్లాగా మా స్టడీస్ కోసం అన్నయ్య వరంగల్ చదువుతున్నాడు కదా దాని గురించి తీసుకుంది, పే చేయాలని చెప్పిందంట. అది నాకు తెలియదు, చెప్పింది కూడా నాకు తెలీదు. అయితే ఒకసారి అన్నాను మీనా గారితో కలిసి పిలిచాను. నన్ను ఏంటమ్మా నువ్వు బ్యాంకులో లోన్ తీసుకున్నావంట కదా, మరి స్కూల్ లేదు కదా ఎలా కడతావని, ఏమన్నా ఎట్లా కూడా కట్టాలన్నా అని చెప్పానంటే, ఈ రోజుల్లో 10 రూపాయలు ఇస్తేనే ఇస్తారో లేదో అన్న రోజులు అయిపోయింది. ఈరోజు 1,20,000 అన్న విత్ ఇంట్రెస్ట్ సహా. అమ్మ మీరు కట్టేయండి ఫస్ట్, నువ్వు బ్యాంకులో నీకు లోను అది కట్టకపోతే నీకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది, చాలా ఇబ్బందులు పడతావు, నువ్వు ముందు కట్టేసేయని చెప్పని ఏమి నేను అడగకుంది నాకు ఇచ్చాడన్న, అంత సహాయం చేశాడన్న. ఆ తర్వాత నేను ఒక 2 years వరకు నేను నలుగురు పేజీ అన్న వాళ్ళకి కట్టలేకపోయాను. తర్వాత నిదానం కట్టాను నేను. అన్న మంచితనం అది. 4 రోజులు కనిపించకపోతే కూడా మీనా అమ్మాయి కనపడలేదని అడుగుతారన్న. ఏమండి మీరు కనిపించాలంట మీ అన్న ఒకసారి కనిపించాలని మీరు అని అడుగుతారు, మీనాగా చెప్తారు. నాకు నిజంగా ఈ 19 years నాకు ఇక్కడ ఎవరితో అటాచ్మెంట్ లేదండి, కేవలం మీనా గారితో మాత్రమే ఉంది. అన్న మంచితనం అది. చెప్పినా తప్పనే. అంటే వారి క్రమశిక్షణ కానీ వారి యొక్క సేవా దృక్పథం కానీ ఇవన్నీ చూస్తుంటే ఎంత చెప్పినా తప్పనే. ఇంకోటి ఏంటంటే పోలీసులకు అగెనిస్ట్లో మన దేశంలో ఇప్పటి వరకు ఎవరు కేసు వేసి గెలిచిన వారు లేరు. ఈ పోలీసు వారికి కూడా పెనాల్టీ వేయించగలిగిన శక్తి కలిగిన ఇప్పటి వరకు నిజామాబాద్ కోర్టులో మాధవరావు అడ్వకేట్ గారే. ఇప్పుడు ఎన్ని ఎన్కౌంటర్లైనా పోలీసులకు అగెనిస్ట్ చేయాలంటే మేమందరం భయపడే వాళ్ళమే. అంటే ఏ దాంట్లో ఇస్తారో ఎక్కడ వేసి మమ్మల్ని లోపలేస్తారో అని భయపడుతూ ఉండేవాళ్ళమే మేమంతా అడ్వకేట్ల అందరం. కానీ ఏదైనా కానీ వారి గురించి పౌర హక్కుల గురించి మానవ హక్కుల గురించి అంటే
దౌర్భాగ్యం ఏంటంటే ఈ పార్టీలన్నీ డివైడ్ అవుతూ దాంట్లో మానవ హక్కులని పౌర హక్కులని ఇవన్నీ వేరు
కనపడంటే అసలు ఊపికందనంత బాధగా ఉంది. సిటీ కాలేజీలో ఆ ప్లకార్డ్ పట్టుకొని పీడిఎస్యు అని విద్యార్థుల గురించి చేసే యుద్ధం, ఆయన కదలిక, ఆయన మాట్లాడే పద్ధతి, ఆ పరిపక్వత, ఆ జనం కోసం తప్పించే మానవీయ హృదయం, అది ఈనాటి వరకు నా ఒక స్నేహితుడిగా మాత్రం నేను గర్వంగా చెప్పుకోదగ్గ మిత్రుడిని మాత్రం కోరుకుంటున్నాను. అవి 40 మీకు ఎవరికి కూడా అంతటి ఇంత కుటుంబ సభ్యులు తప్ప ఆ చైల్డ్స్ జ్ఞాపకాలు ఉన్నాయో లేవో లేదు, నాకైతే బాగా ఉన్నాయి. ఆయన పనిచేస్తున్నటువంటి రాజకీయ నేపథ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నాకుండే ప్రేమపూరితమైన కలయిక మాకు వేరుగా ఉంటుంది. ఆ బాధ, ఆ దుఃఖం పొద్దున్నే అసలు చాలాసేపు అయింది. ఒక్కనే వచ్చేద్దాం అనుకున్నా, ఈ లోపల వల్ల వసంత కూడా వస్తుంది కదా అని అందరం పలకరించుకున్నాము, మాట్లాడుకున్నాం. అలాగే ఆయన కంప్లీట్ చేయటము, లా చేయటము, తర్వాత ఇతరత్ర బాధ్యతలు చాలా పనులు చేస్తూ ఆయన అడ్వకేట్కి ఎన్రోల్ అయ్యాడు. ఎప్పుడైతే నిజామాబాద్ వచ్చిండో మేము పర్సనల్గా కలవడం బాగా తగ్గిపోయింది. నా డిపార్ట్మెంట్ను ఎంత సరదాగా, ఎంత తన మాటల చేతులతో ఎంతో ఎంజాయ్ చేసినా కూడా, మాది రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా, మీరంతా అట్లా లేపోయి నలరాజు భయ్య అట్లా కాదు ఇట్లా కాదు అంటూ ఆయన ఉండే అంటే ఆ స్పోర్టివ్నెస్, ఆ చట్టంలో ఉండే లొసుకులు కానీ ఏవైనా సరే, ఆ మెచ్యూరిటీ అనేది బహుశా ఈ తరం మనుషులకు అది ఎంతో ఆదర్శవంతంగా ఉండవలసింది. ఏ రకమైన అనుమానాలు ఉన్నా, చట్టపరంగా ఉన్నా, ఇంకా ఉన్నా కూడా ఆయన మనకు ఒక డిక్షనరీ లాగా ఉంది. అలాంటి వ్యక్తి అందరి మధ్య నుంచి వెళ్ళిపోయాడు. నిజామాబాద్ ప్రజలు కూడా ఒక మంచి మనస్తత్వం ఉన్న మనిషిని మీకు దూరం చేసింది ప్రకృతి. ప్రతి మనిషికి గిట్టక తప్పదు, కానీ ఇంత ఎర్లీగా అతన్ని మనం మిస్ అవుతామని మాత్రం ఎవరైతే అనుకోలేదు. ఈ లాయర్ కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర పేదవాళ్ళు కావచ్చు, ఏ సంఘాలైనా కూడా ఆయన సలహా సంప్రదింపులు లేకుండా బహుశా ఏది కదిలి ఉండొచ్చు, అన్నిట్లల్లో తలదూర్చి అందరి సమస్యల పరిష్కారం కోసం ఆయన ఉండి ఉంటాడని నేను సైన్స్ ఒక పీపుల్ సైంటిస్ట్గా నిత్యం నిరంతరం మాకు అవగాహన కల్పిస్తూ, అలాగే ఈ పరిశ్రమల యొక్క అనేక వాతావరణం, అనేక రకాల దుష్ఫలితాల మీద నిరంతరం మానవకుల కార్యకర్తను చైతన్యం చేస్తూ మానవకుల వేదికలో క్రియాశీలమైన పాత్ర వహిస్తున్నటువంటి, అట్లాగే మాధవన్నకు ఆత్మీయ అనుబంధం ఉన్నటువంటి పీపుల్ సైంటిస్ట్ బాబురావు సార్ని మాట్లాడుతుంది. లేదనేది ఇబ్బందిగా ఉన్నది. నేను అలా అనుకోలేదు, ఇంత తొందరగా మనందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతారని అనుకోలేదు. ఈ మధ్య కూడా మేము ఒక సమావేశంలో కలిసాము. ఆయనతో కలిసి వాళ్ళ అన్నగారింటికి వెళ్ళాము. అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత ఆయన వచ్చారు, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. నాకు ఎలా ఉంటుంది అంటే తర్వాత ఆయనతో మొట్టమొదటి పరిచయం నాకు, నేను మానవ హక్కుల వేదిక రాకముందే మాధవరావు గారితో పరిచయం అయింది నాకు. అప్పుడు నుంచి ఇలా కొనసాగుతూనే ఉంది పరిచయం. ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అంటే సమస్యలు ఉన్నప్పుడు మనం ఎట్లా ముందు అడిగేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన చాలా సలహాలు ఇచ్చేవారు. నాకు కోసం నేను చేసే పని వేరు, ఆయన చేసే పని వేరు కనుక కొంత తేడా ఉందనుకుంటే నేను చేసే రంగం మా పర్యావరణం కనుక
అయినా కూడా ఆయన చాలా సమర్థించేవారు, సపోర్టివ్గా ఉండేవారు.